ఏం సూర్య, ఎట్లుంది దెబ్బ? దెబ్బ అదుర్సు కదా. ఇంగ్లాండ్తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఇంకా అయిపోయింది, ఇంగ్లాండ్ జాతర షురు అయింది. ఇంకో 2 మ్యాచ్లు కూడా గెలిచి సిరీస్ కూడా మేము ఎత్తుకపోతాం. బట్లర్ బాబాయ్, ఎందుకంత ఫీల్ అవుతాను? మేము వద్దనుకున్నాం కాబట్టి ఈ మ్యాచ్ మీరు గెలిచిర్రు, లేకపోతే ఇంకోలా ఫీల్ అయ్యేటోళ్ళు. అబ్బచ్చా, నిజంగానా? అంటే మా బకెట్ టాలెంట్ ఒట్టిదేనా? తమ్ముడు బకెట్ ఏం ఆడినావు తమ్మి? జబర్దస్త్ ఆడినావు కానీ గింత టాలెంట్ పెట్టుకొని ఫస్ట్ 2 మ్యాచ్లలో ఏం చేసినావు? టైం అన్నా టైము, దేనికైనా టైం రావాలి. ఈ మ్యాచ్లో వచ్చింది చూపించిన. బకెట్లు ఇంకా లోపల షాన్ ఉన్నది, ఇక చూపిస్తా, మొత్తం చూపిస్తా. బట్లరు, నీ దగ్గర బకెట్ల కొద్ది టాలెంట్ ఉంటే మా దగ్గర టన్ను ఉన్నది. ఈ రాజ్కోట్ పిచ్ లా 172 కొట్టుడు పెద్ద సుతారం అనుకుంటున్నావా? మేము దలుచుకుంటే 10 ఓవర్ల మ్యాచ్ కథం పట్టించోళ్ళం. ఫ్యాన్స్ ఫీల్ అయితే ఊరుకున్నాం గంతే. తలకాయ ఇట్లా తిరుగుతున్నాయింది. మ్యాచ్ గెలితే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు కానీ ఎందుకు ఫీల్ అవుతారువా? మీ గంభీర్ బీలు ఇట్లా ఏమైనా దాపిస్తాండి? అంత తిక్క మాట్లాడుతున్నావు. అరే బట్లర్ బాబాయ్, మేము ఇప్పటికే 2 మ్యాచ్లు గెలిచినాం. మళ్ళీ ఈ మ్యాచ్ కూడా గెలిచాం అనుకో, ఇంకో 2 మ్యాచ్లు మిగిలి ఉండగా సిరీస్ మాకు సొంతం అయిపోతుంది. ఆ 2 మ్యాచ్లు చూడడానికి మా ఫ్యాన్స్ పెద్ద ఇంట్రెస్ట్ రాదు. ఇప్పటికే సిరీస్ గెలిచిర్రు, మళ్ళీ ఇది గెలితే గెలవపోతుంది అని సపరేట్ కూర్చుంటారు. అందుకే ఓడిపోయినాం. మస్తు కవరింగ్ చేస్తానో గానీ మీ పిట్ట కదరికి గీడు ఎవ్వరికి షోలో పూలు పెట్టుకొని కూర్చోలే. మా బౌలర్లను చూసి గద ఉనికిరు మీ పిల్లగాళ్ళు. ఒక్క 4 కొట్టడానికి 7 ఓవర్లు తనకులాడిరు. చూస్తాంటే నాకే పాపం అనిపించింది. నాకు అర్థం కాకడుతా, నీకు ఏ తిక్కలోడు కెప్టెన్సీ ఇచ్చింది? వారిని ఆర్తికు ఇప్పుడు నా కెప్టెన్సీకి ఏమొచ్చిందివా? 2 మ్యాచ్లు గెలిపిత్తి, ఈ ఒక్క మ్యాచే కదా పోయింది. మ్యాచ్లు అన్నాక పోతే వస్తాయి, దాన్నే ఉంది. ఈ మ్యాచ్ అయితే నీ తొక్కలో కెప్టెన్సీ వల్లనే మ్యాచ్ బీకింది. అరే బ్యాటింగ్ ఆర్డర్ని కిందికి మీదికి ఎన్నిసార్లు చెప్తావు? ఇదేమన్నా షాయ్ అనుకుంటున్నావా కిందికి మీది తొరియనికి? అవన్నా, ఈ మ్యాచ్ ఓడిపోయింది నీ వల్లనే. గా నెంబర్ 3 జాగా నాకు ఇటు చేయని చిల్క చెప్పినట్టు చెప్పినా ఆయన కూడా మళ్ళీ వచ్చి దొరుకుతుంది. నువ్వు ఆడకపోతేవి, నన్ను ఆడనీయకపోతేవి, ఏం లాభం చెప్పు? నువ్వెక్కడ దొరికినావు తమ్మి? నాకు నాయంబడి పడతాను. అవునన్నా, నీ వల్లనే ఓడిపోయినాం, లేకపోతే అట్టి గెస్ట్ వాళ్ళం. అబ్బా తమ్ముడు, నువ్వు కూడా నన్నే అంటున్నావులే. టీంలో తీసుకోకపోతేనేమో తీసుకుంటలేరు, వట్టే నీళ్ళ బాటల కోసం తిప్పుకుంటారని ఒకటే లొల్లి పెడతావు. సరే పిల్లగాడికి ఫీల్ అవుతాను కానీ టీంలో ఛాన్స్ ఇస్తేనేమో ఇట్లా వచ్చి అట్లా పోతావు. ఏం మనిషివే నువ్వు? అరే నేను బౌలర్ అనుకుంటున్నావా, బ్యాటర్ అనుకుంటున్నావా? వరుస పెట్టి అందరూ అవుట్ అవుతున్నప్పుడు మంచిగా నిలబడి ఆడి నేనేంతో చూపిద్దాం అనుకున్నా. కానీ నువ్వేం చేసినావు? నన్ను గాని వాషింగ్టన్ అందగాని పంపిత్తివి. లాస్ట్ 2 ఓవర్లు ఉన్నాయని 8వ నెంబర్లు తిప్పితివి నన్ను. గప్పుడు వచ్చి నేనేం చేయాలి? జురెలు, నీకు జర్రంతా కూడా బుర్రలేదువే. నేను నీ గురించి ఎంత ఆలోచించట్లే చేసిన ఎరికేనా? మెల్లంగా ఆడుకుంటా ఎన్ని దినాలు ఫేమస్ అవుతావు? ఒక్క ఓవర్లో ఫేమస్ చేద్దాం అనుకున్నా. ఈ మ్యాచ్ లా లాస్ట్ ఓవర్లో 30 కన్నా ఎక్కువ రన్లు కొట్టాల్సి వస్తుంది నాకు ముందే ఎరక. ఈ ఓవర్లో 4-5 సిక్స్లు కొట్టి రింగు సింగ్ లాగా ఫేమస్ అవుతావు అనుకుంటే నువ్వేమో నాకు ఆటేరా అన్నట్టుగా అవుట్ అవుతావి. గట్లనా? అరే సారీ అన్నా, నువ్వు నా కోసం గింతగానో ఆలోచిస్తావు అనుకోలే. ఇక నెక్స్ట్ మ్యాచ్ లో చూడు, నువ్వు ఎట్లా అనుకుంటే గట్లనే ఆడతా. సారీ తమ్ముడు, ఛాన్సులు మళ్ళీ రావు. వచ్చినప్పుడే గట్టే పట్టుకోవాలి. నెక్స్ట్ మ్యాచ్ వేరేలాగా పోయింది, ఇక మర్చిపో. తిలక్ వర్మ, నువ్వేం తమ్మి? 3 నెంబర్లు వస్తేనేమో అవుట్ కాకుండా 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ కొడుతుంది. ఈ 4వ నెంబర్లు వస్తే ఏమవుతుంది నీకు? ఇట్లా ఆడతాను ఎక్కడొస్తే తమ్మి? మనం ఎట్లా ఆడుతున్నావు ఇంపార్టెంట్ కానీ. మంచిగా చెప్పినావన్నా, మరి నువ్వెందుకు 3 నెంబర్లు చూడతావు? అయినా నువ్వు గీడ కాదు రావాల్సింది, 5వ నెంబర్లోనో 6వ నెంబర్లో రావాలి. మన టీంలో మంచి మ్యాచ్ ఫినిషర్ లేరు, నువ్వు మంచి ఫినిషర్వి. నువ్వు కనుక జాగలొస్తే ఈ మ్యాచ్ ఒట్టగానే కథం పట్టించునివి. అటు ఇటు పోయి మళ్ళీ నా మీదకే తిప్పినావా? అయినా హార్దిక్, నువ్వేందివా? ఇది T20 అనుకుంటున్నావా, టెస్ట్ మ్యాచ్ అనుకుంటున్నావా? 25 బాల్ ఆడి 22 రన్లు కొట్టుడేంది? నువ్వు జరంతా స్పీడ్గా ఆడితే మ్యాచ్ గెలిచేటోళ్ళం. తర్వాత 9 బాళ్ళకి 18 రన్లు కొట్టినా, అది కనిపించలేదు. ఒక్కరైనా మంచిగా నిలబడి సపోర్టింగ్ చేస్తే కథ వేరే ఉండేది. కానీ ఏ మాట కా మాట, T20లలో 7 ఓవర్లు ఒక్క బౌండరీ కూడా కొట్టకుండా ఆడినామంటే చూసిన వాళ్ళు నోటితో నవ్వుతలేరు. ఏం ఫీల్ కాకూరు వేగల, మీ తప్పేం లేదు. గా క్రెడిట్ అంతా మా బౌలర్లది. మా ఓని వాళ్ళ స్పిన్ చూసి భయపడ్డట్టున్నారు. ఆయన గీళ్ళేందే పడతారు? ఎప్పుడు స్పిన్ పిచ్ల మీదనే ఆడతారు. స్పిన్నర్లనే బాగా ఆడతారు అనుకుంటే మన రషీద్ని చూసి ఎట్లా భయపడతారు? మళ్ళీ మనం 4 ఫాస్ట్ బౌలర్లు ఒక్క స్పిన్నర్తో దిగితే వీళ్ళు 2 ఫాస్ట్ బౌలర్లు 4-5 స్పిన్నర్తో దిగుతారు. రషీద్ అంటే ఏందనుకుంటారు? ఈ రషీద్ బౌలింగ్ లో కొట్టాలంటే రాసి పెట్టుండాలి, లేకపోతే రచ్చ రంబోల్ అవుతుంది. అవుతాం మీ రషీదు, నువ్వు వికెట్లు ఎక్కువ తీయకపోయినా గానీ బౌలింగ్ అయితే మస్తు ఎత్తాను. ఇంకో ముచ్చట, ఈ మ్యాచ్లో అయితే ఫీల్డింగ్ కూడా మస్తు చేసినావు. నువ్వేం ఫీల్ కాకపోయా బట్లరు, నెక్స్ట్ మ్యాచ్ లో వికెట్లు కూడా తీత్తతి. చక్రవర్తి 5 వికెట్లు తీయబట్టే నేను తీయనా ఇక తీత్తతి. ఈ అవ్వ, నేను గిడి ఎంత కష్టపడి వికెట్లు తీస్తానా ఏం కథ? ఈ మ్యాచ్లో 5 వికెట్లు తీసిన అయినా ఓడిపోతామి. నేను 5 వికెట్లు తీసి ఏం లాభం? అవుతామ్మి చక్రవర్తి, నీకు ఆచారం ఎందుకు ఇట్లా పాడైంది? 5 వికెట్లు మంచిగానే తీసినావు కానీ నువ్వు 5 వికెట్లు తీసినప్పుడల్లా ఓడిపోతాను. ఈలో లేంది, పోయినసారిగా సౌత్ ఆఫ్రికాతో కూడా 5 వికెట్లు తీసినావు, అప్పుడు కూడా ఓడిపోయినావు. ఈ దఫా నుండి 5 వికెట్లు తీయకు. తీస్తే 4 వికెట్లు తీ, లేకపోతే 6 వికెట్లు తీ. మళ్ళీ ఇంకోసారి 5 వికెట్లు తీస్తామంటే మంచిగా ఉండదు.